హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే చిన్ననాటి ప్రేమ కథ పార్ట్ 11. ఇక కొందరు అంటారు సోది పెట్టకుండా అసలు ఏం జరిగిందో ఏం కథనో తొందర ఎయ్యుర్రి అంటారు. ఇక మీకోసం తొందర వేసేద్దాం. ఈ చిన్ననాటి ప్రేమ కథ త్వరలోనే క్లోజ్ చేద్దాం, ఓకేనా? ఇక సోది లేకుండా ఇది అంతా చేసేద్దాం. ఇంకా ముందు మంచి సిరీస్ తో వీడియోస్ రాబోతున్నాయి. సో తప్పకుండా మన ఛానల్ ని మాత్రం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయురి, షేర్ చేయురి, కామెంట్ పెట్టుర్రి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, పదండి. అగో మూర్తన్న అంత మంచిదేనా? మస్తు రోజులకు ఇంటికి వచ్చినావు. అంత మంచిదేరా వెంకటేషు, ఏదో నిన్ను చూడబుద్ధి అయింది వచ్చిన. దా కూసోయే. ఏంరా అంత మంచిదేనా? ఏం పని చెప్తాను? ఈ అల్లనే ఎదుగుతున్నావా ఏంది? అవునే అల్లనే తిరుగుతున్నా గాని. పుష్ప, ఓ పుష్ప. ఏమైందండి? ఆగో అన్నయ్య, అంత బాగేనానే? ఎప్పుడొచ్చిర్రు? ఇప్పుడే వచ్చినాం చెల్లమ్మ. అంత మంచిదేనా? అంత మంచిదేనే. కొంచెం ఛాయ్ పెట్టుకురా పో. ఏ ఛాయ్ వద్దు ఏదద్దయ్యా, నేను ఒక ముచ్చట పట్టుకొచ్చిన మీ దగ్గరికి. నేను ఇప్పుడే అన్నం తినత్తన్నా. అవునా? ఏందే అది? అంకుల్ అంత బాగేనా? అంత బాగానే. పెద్ద పెరిగినావు కదా, ఇక ఐసోన్ అయినావు, ఇక లగ్గం చేసుడే. అంతేనా అంకుల్? ఇప్పుడే పెళ్ళేందుకు, జాబ్ రావాలి, జాబ్ వచ్చినాక చేసుకుంటా. అబ్బో నువ్వు మంచి వర్షన్లో పెరుగుతున్నావు కదా. చెప్పే ఏమో ముచ్చట చెప్తాను. ఏం లేదే, మీ బిడ్డ ఉంది కదా, మీ బిడ్డకు పెళ్లి చేస్తారా? నాకు ఒకళ్ళు ఎప్పటిసుందో ఎంబడబడుతుర్రు, ఒక మంచి సంబంధం చూడే అని. పిల్లగాడు ఒక్కోడే మస్తు ఆస్తున్నది. ఆ పిల్లగాడు పోలీస్ నౌకరీ చేస్తాడు. ఆ పిల్లగాడు చూడుర్రి ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూడు బాబు చేసుకుంటా అని అంటాడు. అవునా? ఎంత ఆస్తుంది మరి? ఎన్ని ఎకరాలు ఉన్నాయే? ఆయనకు 4 ఎకరాలు ఉన్నాయి. ఒకడే కొడుకు, బిడ్డలు లేరు, కొడుకులు లేరు. ఈయన ఒక్కడే కొడుకు. ఓ బంగులు ఉన్నది, పోలీస్ నౌకరీ. ఇక అయ్యా అవ్వంటవా ఇంట్లోనే ఉంటారు. అవునా? పోలీస్ నౌకర్ అంటే మంచి నౌకరేనే, మంచిగా చూసుకుంటారు. గదే గవర్నమెంట్ జాబు, మంచిగా ఉన్నోళ్ళే వాళ్ళు. గదే గాని మరి పిల్లగాడిని చూసినాక పిల్ల మెచ్చాలి కదా, పిల్లగాడు మెచ్చాలే. ఎంతసేపు మెచ్చుడు? మీ జున్ను మంచిగానే ఉంటుందా? నేను చూడలేదా? ముద్దుగుంటది. ఆ పిల్లగాడు కూడా ముద్దుగుంటాడు కానీ కొంచెం కర్రే ఉంటాడు అంతే. అవునా? సరే మరి మా బిడ్డని అడిగి మేము నిర్ణయం తీసుకొని నీకు ఫోన్ చేస్తాను తీయే. అది పిల్లగాడి ఫోటో ఉంటే నాకు పంపి. పంపిస్తేనే. మంచి సంబంధం కాదనుకుర్రి. పిల్లగాడు మస్తు మంచోడు, పోలీసు నౌకర్ అంటే ఇక మీకు అర్థమయ్యే ఉంటది. తాగుడు తినుడు ఏది ఉండదు, ఎప్పుడు డ్యూటీ మీదనే ఉంటారు వాళ్ళు. సరే అంకుల్, మేము ఆలోచించుకొని నీకు చెప్తాం గాని. నేను పోయినాక ఫోటో పంపిస్తా, చూసి మరి మాట్లాడుకొని ఏ విషయం అనేది నాకు చెప్పుర్రి. సరే చెప్తాం. గింత తొందర పెళ్లి ఎత్తవా అనయ్య బిడ్డకు? అది చదువుకునే వయసేనాయే, అవసరమా చెప్పు? ఏం చదువుకునే వయసు? అది చిన్నప్పటి ఎసొంటి కథలు పడుతుందో చూస్తున్నావు కదా, అవసరమా దానికి పెళ్లి చేసి పారేయక? అవును డాడీ, నిజమే. చెల్లకు పెళ్లి చేద్దాం. ఇంకా ఉంటా అంటే దాన్ని బయటకు పంపిస్తే అది ఏం చేసేది తెలియదు. ఇంత చిన్న వయసులా ఎందుకు బిడ్డ? ఇప్పడుతుందే పెళ్లి, బరువు, బాధ్యత ఎందుకు చెప్పు దానికి? నీకు ఏం తెలియదు. నీకు ఎక్కతక్క నువ్వు మాట్లాడకు. ఇప్పటి పోరగల్లా కాలం మంచిగా లేదు. ఏమంతో పడితే వానితోటే పోతుర్రు. ఆ పోకముందే మనం సుధరాయించుకొని పెళ్లి ఎత్తే అయ్యే పోతుంది, మన బాధ్యత అనేది తీరుతుంది. ఏమోనయ్యా, ఇక మీ ఇష్టం. పోలీస్ నౌకర్ అంటుర్రు, 4 ఎకరాలు ఉందంటుర్రు, ఒకటే కొడుకట, బిల్డింగ్ ఉందట. ఇంకేంది, నయమే కదా, మంచిగా ఆస్తున్నట్టే. గవర్నమెంట్ నౌకర్ అంటే ఏందన్నట్టు అది. ఇక ఎంత కట్నం అడిగినా ఇయ్యక తప్పది. ఎంతకు మాట్లాడుకొని పెళ్లి చేసేయాలిగా. గదే గాని చెల్లకు నచ్చద్దా అనే? ఒకసారి చెల్లకి చెప్పుదాం, ఆగు పిలిచి. జున్ను ఇగరా. ఏంటిది డాడీ? ఇప్పటిదాకా మూర్తి అంకులు వచ్చిండు. ఒక అబ్బాయి ఉన్నాడట, ఆయనకు పోలీస్ జాబ్ అట, ఒకడే కొడుకట, మంచిగా ఆస్తుందట. అయితే నిన్ను ఈమని అడుగుతుర్రట వాళ్ళు. పిల్లగాంది ఫోటో పంపిద్దామని అన్నారు, చూసినాక చెప్తామని చెప్పిన. నీకు ఇక పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం జున్ను. ఏంది డాడీ మీరు మాట్లాడేది? ఇంత చిన్న వయసులో నాకు పెళ్ళెందుకు చెప్పుర్రి? నాది ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయరే నాయే, కనీసం ఇదన్నా అయిపోవద్దా?
ఇంటర్ సెకండ్ ఇయర్ లేదు, ఏ ఇయర్ లేదు, నీకు పెళ్లి చేసుడే ఇక. నువ్వు ఇంకా చదువుకునుడు అనేది లేదు, అవసరం లేదు. మంచిగా పోలీస్ జాబ్ ఉన్నోనికి ఇత్తన్నా మంచిగా కూర్చుండి బతుకుడే నువ్వు. అద్దు డాడీ, నేను ఇప్పుడు చేసుకోను డాడీ. ఇంకొక 2-3 సంవత్సరాలు అయినాక చేసుకుంటా ప్లీజ్. నాకు ఇప్పుడు పెళ్లి మీద ఆలోచన లేదు డాడీ, అద్దు. మంచి సంబంధం వచ్చినప్పుడు చేసుకోవడానికి ఏమైతుందే నీకు? మళ్ళా తర్వాత చేసుకున్నప్పుడు మంచోడు రాకపోవచ్చు. నాకు అద్దు రాను, నాకంటే పెద్దోని ఉండంగా నేనెందుకు చేసుకుంటా? నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు చేసుకున్నాక నేను చేసుకుంటా. అరే వాడు మొగోడే, వానికి జాబ్ వచ్చినాక పిల్లనిస్తారు. జాబ్ రాంది ఎవడు పిల్లనిస్తాడు చెప్పు? ఇంతలోపు నీకే పెళ్లి చేస్తే మా బరువు బాధ్యత అనేది అయిపోతుంది కదా. అంటే ఇప్పుడు నేను మీకు బరువా డాడీ? బరువు అని కాదు, నీకు ఇక పెళ్లి వేసేసుడే కదా, ఇయ్యల కాకుండా రేపైనా కూడా. అద్దు డాడీ, నాకు ఈ పెళ్ళి అద్దు, నాకు ఇష్టం లేదు ప్లీజ్, నేను చేసుకోను. అబ్బాయి సూపర్ ఉన్నాడట, నీకు ఫోటో చూపిస్తాం వచ్చినాక. చేసుకోను అనే అనుడు లేదు, చేసుడే ఇక పెళ్ళి. అరే వద్దంటినరా మీరు, నేను చేసుకోను. నువ్వు వేసుకోపోతే నేను చచ్చిపోతే చెప్తానా. ఏం మాటలయ్యా నువ్వు మాట్లాడేది? అది పెళ్లి చేసుకోకపోతే నువ్వు చచ్చిపోతానుడు ఎక్కడిది? దాని ఇష్టం ఉన్నప్పుడు చేసుకోమందం తీయలేవు, ఇప్పుడు ఎందుకు చెప్పు? అది చిన్న పోరేనాయే. నువ్వు ఏం మాట్లాడక పుష్ప చెప్తున్నా. నాకు అద్దు డాడీ, ప్లీజ్ డాడీ, నేను చేసుకోనే. అవన్నీ కాదు, పిల్లగాని ఫోటో పంపించినాక చూడు, మంచిగానే ఉంటాడు, నీకు నచ్చుతాడు. నచ్చినాక ఓ రోజు వాళ్ళు వస్తారు, ఓ రోజు మనం పోయి కట్నం మాట్లాడుకుందాం. కట్నం కాడ ఏమన్నా కిరికిరి అయితే వదిలేద్దాం, కానీ ఇక కట్నం కాడ ఓకే అని అంటే కథం చేసుడే ఇక పెళ్ళి. అరే అద్దంటినరా మీరు, వచ్చి దానికి ఇష్టం లేక అది వేయింది. పెళ్ళి అనేసరికి ఎందుకండి చెప్పు తినరు? నువ్వు ఎక్కతక్క మాట్లాడకు, నువ్వే దాన్ని ఎడగొడతావు చెప్తాన్నా. నీ మాటలు పట్టుకొని అది ఇంకా అదైపోతుంది. నువ్వు చక్కగా నోరు మూసుకొని ఉండు. ఏమో పోరి, ఏమన్నా చేసుకోర్రి, నాకైతే తెలియదు. వాళ్ళు ఫోటో పంపిస్తారు, ఫోటో పంపించినాక చూద్దాం రా, మాట్లాడదాం. సరే డాడీ. లేదే నాకు పెళ్ళి అంటుర్రు, నేను మనసులో కర్రీ పెట్టుకొని నేను వేరే వాళ్ళని ఎట్లా చేసుకోవాలి? నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదన్న కూడా ఇంటలేరు. అబ్బో ఇల్లు ఏదో ఒకటి చేసి నా పెళ్ళి చేసేటట్టే ఉన్నారు. నేను నా సీను తప్ప ఎవరిని చేసుకోను, అంతే సావనైనా సత్తగాని నా సీను తప్ప నేను ఎవరిని చేసుకోను. నా సీనుతోటే నా బతుకు, నా పానం అన్నీ. ఆయన లేని రోజు నా ఊపిరి కూడా ఆగిపోతుంది. నేను ఎట్లా చెప్పాలి ఈ శ్రీనుకు ఈ ముచ్చట? దేవుడా, నాకు పెళ్ళి వద్దు, క్యాన్సర్ అయ్యేటట్టు చూడు దేవుడా, నీ వంచను. ఇట్లయినా శ్రీని బంటితోని ముచ్చట చెప్పి శ్రీనుతోని మాట్లాడాలి. అబ్బా నాకంతా పిసపిస అవుతుంది, నాకు సాగు బుద్ధి అవుతుంది. కానీ సత్య నా శ్రీను ఒక్కడైతాడు, నేను శ్రీనుతోని మాట్లాడి ఏదో ఒకటి చెయ్యాలి అంతే. ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి? వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు, వీళ్ళు ఎప్పుడు బయటకు పోతారో ఏమో. వీళ్ళు బయటకు పోయినాక నేను బంటితోని ఖచ్చితంగా మాట్లాడాలి. సావనైనా సత్తగాని నేను ఈ పెళ్లి మాత్రం చేసుకోను. ఎందుకు ఏడుతున్నావు రాజున్నావా? అమ్మా నాది పెళ్లి చేసుకునే ఏజే నాయమ్మ. గింత చిన్నప్పుడే నాకు పెళ్లి చేస్తా అంటుర్రు, నేను చేసుకొని అమ్మా నువ్వు వద్దని చెప్పే. చూసినావు కదా బిడ్డ, ఎంత చెప్పినా అయ్యా ఇంటలేడు. అయ్యున్ను అన్నగాడు ఒకటైరు బిడ్డ, మనం ఏం చెయ్యలేమిగా. ఇంత చిన్నప్పుడే నన్ను ఇంట్లోకి బయటకు పంపిద్దామని చూస్తుర్రాయే అమ్మ. నాది చదువుకునే ఏజ్లా నాకు ఇంత పెద్ద బాధలు పెడుతుర్రు మీరు. ఈ పెళ్లి పాడుగాను, నాకు పెళ్ళి వద్దే వద్దే అమ్మ. నేను సావనన్న సత్తగా నీ పెళ్లి మాత్రం చేసుకోనే. అయ్యో జున్నవ్వ, నాకు కూడా ఇష్టం లేదురా పెళ్ళంటే. కానీ చూసినావా మీ అయ్యున్ను మీ అన్నగాడు ఎట్లా మాట్లాడుతుర్రు? నువ్వు ఏడవకు బిడ్డ, నువ్వు ఏడితే మళ్ళీ వాళ్ళు ఇంకేదో ఏదో అంటారు. ఏమో నేనా బతుకు పాడుగాను, మీ కడుపులో ఉట్టకున్నా అయిపోవు. మీరు గిన్ని బాధలు పెడుతుర్రు వచ్చి. అగో డాడత్తాండు, కళ్ళు తుడుచుకో బిడ్డ. నేను బయట పోతున్నా, మళ్ళత్తా. సరే సరే. అమ్మ నా షూస్ ఎక్కడున్నాయే కనబడతలేవు? నిన్న బయటనే ఇప్పినావు, బయటనే ఉన్నాయి బిడ్డ పో. సరే సరే. ఈ కొజ్జబాడుకో కూడా డాడీకి ఎట్లా సపోర్ట్ చేస్తాండే మరి? చెల్లె చిన్నది, తర్వాత ఎద్దుతి డాడీ అని అంటలేడు. వేస్ట్ బాడుకో ఈడో అన్నా, నేను చెల్లెనా? ఇక మొగళ్ళది గట్లనే ఉంటుంది బిడ్డ.
ఏం బాధ పెట్టుకోకు, ఏం కాదు, అది ఎట్లా నొక్క తీరు క్యాన్సర్ అవుతుంది పెళ్ళి, ఆ పిల్లగాని నచ్చలేదానో ఏదో ఒకటి చెప్పు బిడ్డ, ఇప్పుడే నీకు పెళ్ళి ఎందుకు అవ్వా, వాళ్ళకు ఏం తెలుసు మొగోళ్ళకు ఎప్పుడు బయటకు వెళ్ళకూడదామని చూస్తారు, ఇక నువ్వో తప్పి ఎత్తివి మళ్ళీ ఏం చేస్తుందో అని వాళ్ళ బాధ. సరే నేను అన్నం కూర వండుతా, మళ్ళీ వచ్చే వరకు ఏం వండలేదా అని తిడతాడు నాన్న. సరే సరే అండుపో. ఎట్లయినా చేసి నేను బంటితో మాట్లాడాలి, బయటకు పోయన్నా చూస్తా. నాకంతా దడదడైతుంది, కొంపదీసి పెళ్ళికి అయితే నాకు వేసినా ఎత్తారు. అబ్బో నేను సచ్చినా కూడా వేసుకోను, బంటితో పోయి మాట్లాడతా. బా దేవుడా దేవుడా బంటి ఉండాలి. ఈ బంటి ఎల్లుతలేడు కదా, షెట్టు కాడికి పోతా, ఇంటెనక ఇట్లుంటే వెళ్తా. బంటి, ఓ బంటి. ఎవరో పిలుస్తారు కదా, ఎవరెవరు ఉండుర్రి అత్తనా. ఓ నువ్వా పింకి, ఏమైంది? మీ అమ్ముందా బంటి? మా అమ్మ ఇప్పుడే బీడీల కంపెనీ కాడికి పోయింది కానీ మీ అయ్యుండు మీ అన్నున్నడా మళ్ళా చూస్తే లేందో పెంట నాకు. వాళ్ళు ఇప్పుడే బయటకు పోయారు బంటి. అవునా, ఎందుకు వచ్చినావు మరి, ఏం పని? అయ్యో ఎందుకు ఎడతాను జున్ను, నేనైతే నిన్నేమనలేదు. కాదు బంటి, నేను శ్రీనితోని ఎట్లయినా చేసి మాట్లాడాలి బంటి, నాకు అర్జెంట్ పని ఉన్నది శ్రీనితోటి. అవునా, ఎందుకు, ఏమైంది? మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధం చూస్తుర్రు బంటి, పెళ్లి ఎత్తా అంటుర్రు. నేను వేసుకోను బంటి, నాకు శ్రీనితోటే ఏదైనా కూడా, నేను శ్రీనితోటి విషయం మాట్లాడాలి బంటి, ప్లీజ్ ఎట్లయినా చేసి మా ఇద్దరిని కలిపియవా? అయ్యో జున్ను ఏడవకు జున్ను, నువ్వు పెడితే నాకేడుపత్తాంది. ప్లీజ్ బంటి, నాకు ఒక అన్న లెక్క తోడుగున్నావు ఇన్ని రోజులు, ఏదున్నా కూడా చూసుకున్నావు. శ్రీనుకు నాకు మధ్యలో ఎన్ని జరిగినా కూడా నువ్వే మమ్మల్ని కలిపినావు, మాట్లాడిపించినావు. నాకు అన్నున్నాడు కానీ ఆ అన్నగాడు వేస్ట్ గాడు బంటి, నిన్నే నా అన్న అనుకుంటున్నా, నా తమ్ముడు అనుకుంటున్నా. ప్లీజ్ బంటి, నేను శ్రీనితోటి మాట్లాడాలి. అవునా జున్ను, అయితే ఇప్పుడే నేను పోయి వానితోటి మాట్లాడతా, వాడు ఏమంటాడో వచ్చి నీకు చెప్తా జున్ను, నువ్వు ఏడవకు ప్లీజ్, నువ్వు ఏడితే నాకే మంచిగా అనిపించలేదు. అద్దొద్దు, నువ్వు నన్ను ఒక అన్న లెక్క తమ్ముని లెక్క ఫీల్ అయినావు కాబట్టి నీ వెనకాల నేను ఎంత కష్టమైనా నేను ఉంటా జున్ను, నువ్వు ఏడవకు, ఏం కాదు సరేనా. నేను శ్రీనిగానితో పోయి ఇప్పుడే మాట్లాడతా, మాట్లాడినాక నీకు చెప్తా ఏమన్నాడు అనేది. నేను అద్దు అంటున్నా, ఎవరిని వేసుకోను, ఇప్పుడే నాది చిన్న వయసు అని అంటున్నా కూడా మా డాడీ ఇంటలేడు, మా అన్నయ్య ఇంటలేడు. ఎట్లయినా చేసి సెట్ చేద్దాం ఈ సంబంధం అని మాట్లాడుకుంటుర్రు బంటి. ప్లీజ్ లేట్ చేయకు, ఇప్పుడే పోయి మాట్లాడి నాకు ఏ విషయం అనేది చెప్పవా? సరే సరే ఇప్పుడే పోతా జున్ను, నువ్వు ఇంట్లోకి పో, కండ్ల నీళ్ళు తుడుచుకొని. సరే బంటి. అయ్యో పాపం గింతగానే పెడుతుంది కదా, శ్రీనిగానితో పోయి మాట్లాడాలి. ఫోన్ చేసి చెట్టుకాడికి రమ్మనంట, పోసుకనా వాళ్ళు అయ్యి ఉన్నాడు అనుకో, ఇంటికాడ వాళ్ళు అవ్వున్నారనుకో మళ్ళా లేనితోటి అంటారు నన్ను, ఎందుకు వచ్చిన బాధ, చెట్టుకాడికి రమ్మంట. హలో, అరే శ్రీనిగా ఏం చెప్తానవరా? ఏం లేదురా బంటి, ఇప్పుడే తిన్నా ఇట్లా ఒరిగినా, చెప్పురా ఏమైంది, ఫోన్ చేసినావు? అరే నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలిరా, గా చెట్టు కిందికి రా జల్దీ. అబ్బా ఇప్పుడే తిన్నా కాదురా, చెప్పలేవురా జరా, ఏంటిదో ముచ్చట, ఇప్పుడు నడిచే అంత ఓపిక లేదు. నీ తిన్నదంతా దెబ్బకే అవతల పడుతుంది నేను చెప్పే ముచ్చడుకున్నాడు. ఏందిరా ఏం ముచ్చట్రా, నువ్వెప్పుడు జోకులు చేసుకుంటూనే ఉంటావు, ఇప్పుడు ఏంటి చెప్పు. అరే జోకులు కాదురా, నీది వలిగిపోతుంది ఇప్పుడు చెప్పే ముచ్చటకు, నేను అత్తాన్నా, నువ్వు నడువు జల్దీ. ఏం బలుగుతుందో ఏమో, సరే సరేదా. వీడియో చూసినావా, ఇప్పుడు నేను చెప్పే ముచ్చటకు మొత్తం మైండ్లకే పొగలెళ్తుంది, ఇంకా మళ్ళీ తిన్నా పన్నా అంటాడు. పాపం తిన్నాకనే ముచ్చట తెలిసింది పట్టు, లేకపోతే వాడు తినకుండా ఏమో అవు. ఇంకా జల్ది పోయి చెప్పాలి, పాపం జున్నేడితే నాకు మంచిగా అనిపించలే. తొందర్రా అన్న కూడా ఈడు ఇంకా రాకపోయే, అసలు ఏం చెప్తాండేడు. అరే నాకంత పిసలెత్తాంది కదా ఈ ముచ్చట తెలిసినప్పడుంది, వాడి నోట్లో పడేసేదాకా నాకు బాధే అవుతుంది ఇప్పుడు. రారా వారి జల్దీ. ఏంద్రా పోడా, ఏంద్రా పోడా అంటున్నావా నిమ్మలంగా? చెప్పురా ఏమైందో, నువ్వు ఫోన్ చేసి ఎగిరిత పెడితే నేను అంగి కూడా వేసుకోకుండా ఉరికొచ్చిన బాని మీదనే, చెప్పు ఏమైంది? అరే నేను చెప్పే ముచ్చటకు నీకు హార్ట్ అటాక్ ఇట్లా రాదు కదా. రామా ఒర్రియకుండా మ్యాటర్లకు రారా, జర నీ పుణ్యం ఉంటది. అరే గుండెను బండ వేసుకో, నేను చెప్పినాక పరిశాన్ కావద్ది ముచ్చటకు. ఇక నేను పోతాన్నారా, మరి ముచ్చట ఏందో నాకు చెప్పకుండా మంచిదే గాని నువ్వు భయపట్టించుడే ఎక్కువ ఉన్నది. ఊరు
వారి జున్నచ్చి నాతో మాట్లాడిందిరా ఇప్పుడు. అవునారా? ఏమన్నది? ఏం చెప్పుమన్నది నాకు? వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుర్రట్రా. ఏంద్రా నువ్వు మాట్లాడేది? అవునరా, పాపం వచ్చి ఫుల్ ఏడిచింది కాదురా, నేను కూడా ఏడిచినా ఆమె ఏడితే. బంటి నీ కాళ్ళు మొక్కుతారా? నువ్వు జోక్ గిట్ల ఎత్తలేవు కదా. జోకు కూడా ఎత్తరారా ఈ విషయాలల్లా. మెంటలోడా వచ్చి మస్తు ఏడ్చింది. బంటి నువ్వు శ్రీనితోటి చెప్పవా, ఇగో మా ఇంట్లో గిట్లా సంబంధం చూస్తారు, ఆ లెవెల్లో కానిస్టేబుల్ అట, వానికి ఆస్తుందట, వానికి నన్ను ఇచ్చి చేద్దామని చూస్తారు, నాకు ఇష్టం లేదు, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను, నాది చిన్న వయసు అన్నా కూడా మా డాడును మా అన్నయ్య ఇంటలేరని మస్తు ఏడుతుంది కాదురా. అయ్యో ఇప్పుడు ఏం చేయాలరా నేను? నీతోని మాట్లాడాలని అన్నదిరా, ఖచ్చితంగా ఎట్లనే చేసి నీతో మాట్లాడాలి అని అన్నది. ఫస్ట్ ఏడు పాపరా, వారి ఏడితే పరిష్కారం అవుతుందారా, ఫస్ట్ ఏడు పాప నువ్వు. ఏడవకపోతే ఇక నా బతికి ఏముందిరా? జున్నును ఎట్లయినా వేసి నేను దక్కించుకోవాలిరా, నేనే పెళ్లి చేసుకోవాలి జున్నును, దానికి నేను ఏం చెయ్యాలిరా? నాకు పిచ్చిలేస్తాంది ఇప్పుడు. గదే గాని ఆమె నిన్ను కలిసి మాట్లాడాలి అన్నదిరా, ఎట్లా మాట్లాడు చెప్పి ఇప్పుడు. పింకీకి ఫోన్ చేస్తారా? పింకీకి ఫోన్ చేసి మన రామాలయం కాడికి టెంపుల్ కాడికి అటు ఎవ్వరు ఉంటారు కదా అటు తోలుకరమ్మంటారా? అబ్బో వాళ్ళ అయ్యా నన్ను ఉంటే ఎట్లరా? వాళ్ళిద్దరు ఎవ్వరు లేకపోతేనే పింకీని తీసుకొని రమ్మంట అక్కడికి. ఒక 10 నిమిషాలు మాట్లాడినాక పోతుందిరా. అబ్బా నేను జున్నుతో మాట్లాడాలిరా ఎట్లయినా చేసి. ఇంటికి ఫోన్ చేయి మరి ఒకసారి ఇక్కడికి రమ్మని. నేను ఫోన్ తేలేదురా, నువ్వే చెయ్యి. నేను చేస్తే ఆ పోరి ఇంకేదో అనుకుంటది, దాని గురించే చేసిన అనుకుంటది. ఏ అవ్వని ఏమనుకోదు కానీ చెయ్యిరా. హలో, ఆ పింకీ ఏం చేస్తాను? అబ్బో బంటి నాకు ఫోన్ చేసినవేంది? ఏం చేస్తలేను బంటి, నీ గురించే ఆలోచిస్తానా. ఓ తల్లి, నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తానో గాని ఒకసారి గీ షెట్టు కాడికి రా. ఎందుకు బంటి, నన్ను చూడాలనిపిస్తుందా? నీ చూడాలనిపించుడు మూనుగా, నీకొక్క పని చెప్పేది ఉన్నది ట్రా. నాకు తెలుసులే ఆ పని ఏంటిదో, నాకు ప్రపోజ్ చేస్తానే రమ్మంటున్నావు కదా. ఏ ఊక, నేను నీకు ప్రపోజ్ చేసుడేంది, అవన్నీ కథలు నడవే గాని ఒకసారి రా. ఇక్కడ శ్రీనిగాడు కూడా ఉన్నాడు, తొందర రా నువ్వు. వస్తన్నా బంటి వస్తన్నా. ఈ పిచ్చిది ఒకటి నా ఏం పడగలుగుతాంది. ఏమన్నదిరా? అత్త అన్నదారా? అత్త అన్నది. ఎందుకు రమ్మనే బంటి, గంతగానం ఏమిటి కురుకొత్తానవు? చెప్పు బంటి, ఎందుకు రమ్మన్నావు? ఏం ముచ్చట చెప్పాలి చెప్పు నాతోటి. నేను కాదు చెప్పేది, సీనుగాడు చెప్తాడు. సీను నాకెందుకు చెప్తాడు, నువ్వే నాకు చెప్పాలి బంటి. ఈ తల తిక్కేదానితోటి ఒర్రు కట్ట ఉన్నది నాకు. పింకీ నేను చెప్పేది జాగ్రత్తగా విను పింకీ. ఏమైంది శ్రీను? జున్నుకు పెళ్లి సంబంధాలు చూస్తారట. పింకీ ఎవరో సంబంధం వచ్చిందట, అయితే బంటిగానికి ఏడ్చుకుంటూ వచ్చి చెప్పిందట ఇప్పుడు. ఏంది శ్రీను, నువ్వు అనేది నిజమేనా? మరిగా నేను గందుకు రమ్మంటే నువ్వేందో బాతకాలు కొట్టబడుతుంది నాతోటి. అవును పింకీ, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దాం బంటి చెప్పు. ఆమె సీనుతోటి ఖచ్చితంగా ఎట్లయినా చేసి మాట్లాడిపి బంటి అని అన్నది. అదే నువ్వు అత్తే మంచి ప్లాన్ చెప్తావని మేం రమ్మన్నాం. అవునా? పింకీ వాళ్ళ ఇంటికి పోయి ఆమె నువ్వు రామాలయం కాడికి తీసుకొస్తావా? అక్కడ గుట్టకాడ ఎవరుండరు, నేను మాట్లాడతామే తోటి. అవునా శ్రీను, కానీ వాళ్ళ అమ్మ పంపుతుందా? జున్నత్తదా? అడుగు ఒకసారి ప్లీజ్, పోయి అడిగిరావా? అడిగచ్చుడేంది, ఒకసారి ఫోన్ చేయి మెల్లగా. ఒకసారి జున్నుకి ఇయ్యవా ఆంటీ అన్నాను, ఆమె లిఫ్ట్ చేస్తే. చేత్తా. హలో, ఆంటీ జున్నున్నదా? ఉన్నది. ఏం పనిరా? ఒకసారి ఇయ్యవా ఆంటీ, కొంచెం పని ఉన్నది. ఇస్తున్నావు. హలో, జున్ను ఏం చేస్తానవే? మీ అన్నుండు మీ అయ్యున్నాడే? లేరు పింకీ. శ్రీనుతోనట మాట్లాడడానికి రామాలయం గుట్టకాడికి అత్తవా అని రావల్లా, మీ అమ్మకు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తా. అబ్బా రావే తొందర, మళ్ళా మా అన్నున్ను మా అయ్య అత్తరు, ప్లీజ్ తొందర రాయని మాట్లాడతా. నాకు ఏమన్నది? రమ్మన్నది. వాళ్ళ అన్నున్ను వాళ్ళ అయ్యలేడట, అయితే అత్త అని అన్నది. మీరు కూడా అక్కడికి రారి, నేను దాన్ని పట్టుకొని వస్తా. సరే పింకీ థ్యాంక్స్, నేను ఇంటికి పోయి షర్ట్ వేసుకొని వస్తా. సరే నేను పోయత్తా మరి. పో. అరే నువ్వు పోయి అంగేసుకొని రాపోరా గుట్టకాడికి. సరేరా. ఏదిరా ఇంకా అత్తలేదు? అరే అచ్చదాకా ఆగలేవురా. అయ్యో జున్ను, ఎందుకు ఏడుతాను? శ్రీను, ఏమైందే? ఎప్పుడు పెళ్లి చేస్తా అంటురా? అవునురా, నాకు పెళ్లి ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకోను శ్రీను, నాకు నువ్వే కావాలి.
ఏం చేద్దాం చెప్పి ఇప్పుడు అసలు ఇవ్వడట వాడు ఏం కథ చెప్పు. ఓర్వారి ఫస్ట్ మీరిద్దరు ఏడవకుర్రి ఏడవకుండా మాట్లాడుకోర్రి. వాడట పోలీస్ కానిస్టేబుల్ అట. అయితే వాడు ఒక్కడే కొడుకట. వానికి ఆస్తుందట. వాని ఫోటో పంపుతా చూసి ఇక ఓకే చేద్దాం, సంబంధం కట్నం కాడ మాట్లాడుకుందాం అని మాట్లాడుకుంటారు. నేను అద్దని ఎంత ఏడిచినా కూడా లేదు లేదు ఇక యేసుడే పెళ్ళి అని అంటుర్రు శ్రీను. ప్రేమించుకుంటే గీ బాధలు ఉంటాయి అవసరమా పింకి? అందరికి అట్లనే ఉంటాయి అది బంటి, ఏమో ఉంటాయి. ఇప్పుడు ఏం చేద్దాం శ్రీను, ఒక్కసారి నేను ఇక మా ఇంట్లో చెప్తా, జున్ను నిన్ను తప్ప ఎవరిని వేసుకోను, గిట్ల సంబంధాలు వస్తున్నాయట. అబ్బా అమ్మ డాడీ ఏమన్నా చేసి నాకు జున్ను కావాలని ఇంట్లో చెప్తా. మా ఇంట్లో ఒప్పుకుంటారా? ఒప్పుకొని ఒప్పుకోకపోని, ఒప్పుకుంటా అంటేనేమో సై, ఒప్పుకొని ఇళ్ళల్లో అమ్మ నాన్నతో మాట్లాడమంట, లేదు అని అంటే నేను చచ్చిపోతా అని చెప్తా. ఇక వాళ్ళ ఇష్టం. మీ వాళ్ళు వచ్చి మా వాళ్ళతో మాట్లాడినా కూడా ఒప్పుకుంటారన్న గ్యారెంటీ ఏమున్నది? ఏం కాదు జున్ను, ఒకసారి ట్రై చేద్దాం, ఎట్లయితే అట్లాయే. ఇక వాళ్ళు ఒప్పుకోకపోయారు అనుకో చక్కగా లేచిపోదాం. ఓ పింకి, వాళ్ళకి ఇట్లా లేచిపోయారు అనుకో, అటు నీకత్తది ఇటు నాకత్తది. ఓ బంటి, వాళ్ళు లేచిపోయినాక మనం కూడా లేచిపోదాం బంటి. నేను నీతో కత్త భలే ఉన్నావు పోను. కాదు బంటి, నువ్వే అంటున్నావు కదా వాళ్ళు లేచిపోతే మన ఇద్దరికి కత్తదని, అందుకే వాళ్ళకంటే ముందు మనమే వీకుదాం. ఓర్ని నేనే అంటే నాకన్నా పిచ్చిదాని ఉన్నావు. నువ్వేమో బాధపడకు జున్ను, నేనేదో ఒకటి చేస్తా సరేనా. మా ఇంట్లోతోని మాట్లాడి వాళ్ళతోని మాట్లాడమని చెప్తా మీ వాళ్ళతోటి. వాళ్ళు ఒప్పుకుంటానేమో సై, లేకపోతే ఏదో ఒక రాత్రి ఆయనతో వీకుదాం. ఏమో శ్రీను, నాకు ఫుల్ భయం అవుతుంది, అంత మనసున పడతలేదు, టెన్షన్ అవుతుంది. వాళ్ళు ఏ క్షణాన ఏం చేస్తారో అని భయం అవుతుంది. నేను పెళ్ళొద్దంటేనేమో ఇంటలేరు. నేను ఉన్నా కదా జున్ను, ఏం కాదు, ఏం భయపడకు. ఐ లవ్ యూ సో మచ్ శ్రీను. నువ్వు లేకుండా నేను బతకలేనురా. నేను వేరే పెళ్ళి చేసుకోలేను. జున్ను, పెళ్ళి చేసుకుంటే నిన్నే చేసుకుంటా, లేకపోతే నేను చచ్చిపోతా. నాతోటి పాటు నువ్వు వస్తావా, నువ్వు వేరేటోళ్ళని పెళ్ళి చేసుకుంటావా అనేది నీ ఇష్టమిగా. నేనైతే దేనికైనా రెడీ. ఒక్కసారి మీ వాళ్ళకి చెప్పు, వాళ్ళు ఒప్పుకుంటే మా వాళ్ళని అడుగుమాను. ఇక లేదు అంటే తర్వాత ఆలోచిద్దాం శ్రీను. ఇక నేను పోతా, మా అన్న మా డాడీ అత్తే మళ్ళీ లేని పనులొల్లి. సరే సరే పో జున్ను. పోర్రి పోర్రి, మళ్ళీ మీ అయ్యత్తే పెద్దలొల్లి. బంటి నువ్వు రారా అది నాతోటి? ఏ పో అమ్మ పో, నువ్వు భలే ఉన్నావు నాకు. బంటి పోయినాక ఫోన్ చేస్తా, లిఫ్ట్ చేయి. ఓ అవ్వా నాకు ఏకు, నా ఫోన్ నా దగ్గర ఉండదు, మా అవ్వ దగ్గరనే ఉంటుంది. బాయ్ శ్రీను, ఏదో ఒకటి ఆలోచించి బంటి ద్వారా చెప్పు నాకు. సరే చెప్తా పో జున్ను. పోదాం పారా ఇక. సరే సరేరా, ఇప్పుడు పోయి మా ఇంట్లో చెప్తా, ఇక ఏమంటారో ఏమో. నా పేరైతే మధ్యలో తీయకురా వారి, నాకైతే ఏం సంబంధం లేదు. సరే సరే. అమ్మా, ఓ అమ్మా. ఏమైందిరా అని ముఖం గట్ల పెట్టినావు? ఏడున్నాడా ఇంట్లో? ఉన్నాడు బిడ్డ. రమ్మనే ఒకసారి. ఎందుకు, ఏమైందిరా? నువ్వు రమ్మని పోయే, నేను చెప్తా. పిలుచుకొస్తావు. ఇప్పుడు నేను ఈ ముచ్చట చెప్తే వీళ్ళేమంటారో ఏమో. ఏమన్నానని చంపినా మంచిదే. ఏమైందిరా అని పిలిచినవాట? మమ్మీ డాడీ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తా, నన్ను కోపడ అంటే చెప్తా. ఏం విషయం రా, ముందుగా చెప్పు నువ్వు. డాడీ చెప్పురా, నువ్వు ఎప్పుడన్నా ఏదన్నా అడిగితే ఏమేం కాదన్నమా చెప్పు. జున్నంటే నాకు ప్రాణం డాడీ, నేను ఆమెను తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోను. గట్లంటవేంద్రా, నీకేం చెప్పినావు? మళ్ళీ నువ్వేం మాట్లాడుతున్నావు? మీరు నన్ను కొట్టినా మంచిదే, చంపినా మంచిదే, నా మనసులో జున్నే ఉన్నది డాడీ. ఆమె కట పెళ్లి సంబంధాలు చూస్తురట ఇంట్లో. ఆమె నా దగ్గరికి వచ్చి ఇప్పుడు మస్తు ఏడిచింది, నేను పెళ్ళి చేసుకోను శ్రీను, నాకు నువ్వే కావాలని అని. వాళ్ళ ఇంట్లో నాకు పెళ్ళి వద్దు, నేను చదువుకుంటా అంటే అస్సలు ఒప్పుకుంటలేరు అని మస్తు ఏడిచింది డాడీ. నువ్వు అనేది కరెక్టే కానీ వాళ్ళు ఒప్పుకోర్రా. మన కులం వేరు, వాళ్ళ కులం వేరు. ఇప్పుడు పెళ్ళంటే వాళ్ళు అస్సలు ఒప్పుకోరు బిడ్డ. నువ్వే మనిషివయ్యా, ఇంకా వాడు చెప్పే ముచ్చటకు 2 జర్వాల్లా ఏమో తాత్పరంగా నెమ్మదిగా మాట్లాడతాను. అరే ఆవులత, మనం కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళమే. మనం విడిపోతే మనకెంత బాధ ఉంటుంది, వాని బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆగరాదే నువ్వు.
అరే మా అన్న బిడ్డ ఉండనే ఉండే, నేను ఎప్పనే చెప్తిని చిన్నప్పుడు పేరు పెట్టుకుంటిమి, ఇప్పుడు మళ్ళీ ఏంది కథ? అన్న బిడ్డ లేదు ఎవతి లేదు, ఆగు. వాని మనసుకు నచ్చిన అమ్మాయిని పెట్టి నీ అన్న బిడ్డని చేసుకుంటాడా? నువ్వు కూడా నా మాటకు ఎదురు చెప్తున్నావా అయితే? డాడీ ప్లీజ్ మీరు లొల్లి పెట్టుకోకుర్రే, మీ బాంచని మీ కాళ్ళు మొక్కుతా. నాకు ఎట్లయినా చేసి నా జున్ను నాకు కావాలి డాడీ. మీరు వాళ్ళతో మాట్లాడి ఒప్పిస్తారా, లేకపోతే నేను చావాలా అనేది మీరే తేల్చుర్రిగా. సత్తే పరిష్కారం అవుతుందా బిడ్డ? నువ్వు సత్తే మా పరిస్థితి ఏంది చెప్పు. ఆమెతోటే నా బతుకు డాడీ, ఆమె లేకపోతే నేను బతకలేను. ప్లీజ్ డాడీ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఎట్లయినా చేసి జున్నుతో నాకు కలుపుర్రి, మా ఇద్దరికి పెళ్ళి చేయుర్రి. ఇప్పుడు కాకుండా కూడా తర్వాత అయినా కూడా మేము చేసుకుంటాం, కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పిర్రు డాడీ. అరే వాళ్ళు ఒప్పుకోర్రా, మొన్న గింత అంత తెలిస్తేనే ఇంటికొచ్చి లొల్లి పెట్టిర్రు, ఇప్పుడు పెళ్లి పేరంటమంటే ఒప్పుకుంటారా? ఒకసారి మాట్లాడి చూడుర్రమ్మా ప్లీజ్ అమ్మా, కాళ్ళు మొక్కుతా. అయ్యో నువ్వు ఏడవకురా, నేను మాట్లాడతా తీరా ఒకసారి. నా బాధ అర్థం చేసుకోర్రమ్మా. మాది ఇప్పుడు కాదు అప్పుడు కాదు, స్కూల్ నుండి లవ్ అమ్మా. నేను మస్తు ఇష్టపడ్డా ఆమెను, ఆమె గురించే నేను ఏమైనా చేసుకుంటా అంతే. ఆమె నాకు కావాలి. ఏం చేసుకుంటావురా? గా పోరు గురించి సత్తావురా బాడకవు? కావడానికైనా సిద్ధమే అమ్మా. ప్లీజే మీరు ఇట్లా మాట్లాడకూర్రి, నాకు ఉన్నదే మీరు. ఏం చేస్తారో ఏమో తెలియదు నాకైతే. వాళ్ళతోటి పోయి మాట్లాడుర్రి, వాళ్ళు ఒప్పుకుంటేనేమో ఒప్పుకోకపోతే నేను ఏడుకన్నా తీసుకొని పోతే ఇక ఎట్లయితే అట్లా. అంత పని వేయకు బిడ్డ, అంత పని మనకు అవసరం లేదు. పలానా కొడుకట గిట్లా చేసిండు అనేది నాకు పేరు రావద్దు, సరేనా? ఇప్పుడు ఈ పోయి ఎవరితోటన్నా మధ్యలో ఉండిపించి నేను ఎవరితోటన్నా మాట్లాడిపిస్తా. వాళ్ళు ఏమంటారో దాని మీదకే తర్వాత డిసిషన్ తీసుకుందాం. కానీ నువ్వు గసొంటి పనులు చెయ్యకు. ఎంత కష్టమైనా ఒప్పించి పెళ్ళి చేసుకోవాలి, కానీ గా పిసపిస ఆలోచనలు పెట్టుకోకు. చక్కగా నువ్వు పోయి అన్నం తిని పడుకోపో, నేను దీని గురించి చూసుకుంటా. కానీ సరే సరే డాడీ. ఏందయ్యా నువ్వేమైనా మనిషివేనా? వానికి గంట సపోర్ట్ ఇస్తానవేంది? అరే పిల్లలు ఇష్టపడ్డాక మనం ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు కాదు పోదు అని అంటే వాళ్ళు చత్తరు, పుష్కన ఆవేశం మీద ఏదైనా చేసుకుంటారు. అప్పుడే వాళ్ళకి బాధనే, మనకే కదనే బాధ. లత ఆలోచించాలనే ఏదైనా కూడా కొంచెం. కాదు రాజు, ఆ పోరి వీడిని కలిసి నాకు వేరే పెళ్లి ఎత్తా అంటారు, నేను చేసుకోను అని అదేడ్చుడేంది? అయినా ఆ పోరిని బయటకు రానిత్తనే లేరేమో. ఆ పోరి ఎట్లా వచ్చింది, వీడిని ఎట్లా కలిసింది? అవన్నీ నాకేమెరకనే. అలా ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉన్నది కాబట్టే ఆ పోళ్ళొచ్చి గంతగనం ఏడవచ్చు. వీడు కూడా గింతగనం ఏడుతాండు. ఆ రోజు నా మధ్యలో నర్సక్క మాట్లాడింది కదా, నర్సక్క వాళ్ళ ఇంటికి పోయి అద్దంప నర్సక్కతోటి చెప్పుదాం మరి ముచ్చట గిట్లా గిసోని సంగతి. నర్సక్క మరి ఏం చేద్దాం అని అడుగుదాం. ఆమెను పోయి ఓసారి వాళ్ళతోటి మాట్లాడమంటే వాళ్ళు ఏమంటారో తర్వాత చూద్దాం. ఇక నర్సక్క కోపానికి వచ్చి నిన్ను నన్ను ఇద్దరిని గెదుగుతుందిగా. ఏం కాదు మదే, నర్సక్కది పెద్ద మనసు, అర్థం చేసుకొనే మాట్లాడుతుంది. ఆమెకు తెలివి ఉన్నది. దా పోయొద్దందా. సరే సరేపా, ఈ పోరడు లేనిపోని బాధలు పెట్టబట్టే మనకు. పొల్ల లేకుంటే చచ్చిపోతా అనబట్టే మరి ఏం చేద్దామే. ఇక ఒప్పుకోరు, అది కాదు ఇది పోదు కానిపా. మన సైడ్ నుండి అయితే అడిగిపిద్దాం. ఒప్పుకొని, లేకపోతే తర్వాత ఇక వీడిని ఏంటన్న వారేసేద్దాం దూరం. అంతే ఏదన్నా దూరం ఉంచి రావాలి వీడిని హాస్టల్లో. గాని ఉంటాడే ఉండకపోనిపా. నర్సక్క, ఓ నర్సక్క. ఏమైంది గిట్లా వచ్చిర్రు? ఏమైంది పూరి ఏడతావు? నర్సక్క ఆ రోజు గంతగనం లొల్లయ్యే. అంత లొల్లైనా కూడా ఈ పోరడు మా మాట వింటలేడు. అదే పోరి కావాలంటాడు. ఆ పోరి కూడా ఈ పోరన్నే కావాలంటాంది. మరి ఏం చేద్దాం నర్సక్క? పాడుగాను నర్సక్క గింతగనం బాధ పెడతాండు ఈ పోరడు. నా మొగంతోటి నాకే బాధలు లేవు గాని ఈ పోరాన్ని అన్నందుకు ఈ పోరంతోటి గిన్ని బాధలు అవుతాయి. అయితే వాళ్ళు తెలియదు పోరగాళ్లకు వయసు మీద ఉన్నారు. ఏం చెప్తాను చెప్పు, అసలు ఏమైందట? ఆ పోరికట ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుర్రట, చదివిపియ్యరట, ఏం చేపియ్యరట. అయితే ఏదో సంబంధం చూస్తుర్రట. ఆ పోరట ఇయ్యల్లా మా కొడుకు ఎట్లా కలిసిందో తెలియదు కానీ ఇక నా కొడుకు దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటా, సీను గిట్ల సంగతి నేను ఎవరిని వేసుకోను, నాకు నువ్వే కావాలని ఒకటే ఏడ్చురట నర్సక్క. ఇప్పుడు వీడొచ్చి ఇంటికాడ డాడీ గిసుండి సంగతి, నాకు ఆ పొల్లే కావాలి, లేకపోతే నేను చచ్చిపోతా, ఆ పొల్ల కూడా నేను లేకపోతే బతకది చచ్చిపోతుంది అంటాడు. ఏంద్రా వారి
అవును నర్సక్క, ఏం చేద్దాం, వాళ్ళు ఇప్పుడు కాదు అప్పుడు కాదు, వాళ్ళ స్కూల్ నుండి ప్రేమించుకుంటారు, ఇప్పుడు అద్దు అని అంటే ఊకుంటారా? అవునురా, ఈ పోరగాళ్ళు వినేటట్టు లేరు. ఇప్పటి పోరగాళ్ళే గట్ల పాడైర్రు. మరి ఏం చేద్దాం? ఆ వెంకటేశ్వరుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఆడ అసలే వేస్ట్ గాడు, పెద్ద మూర్తోపు గాడు. మొన్న గింతంత అయితేనే గట్ల లొల్లి చేసే ఇప్పుడు తీసుకుని సంగతి అంటే ఒప్పుకుంటారా? నర్సక్క, ఇక నువ్వే చెప్పు, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం? నాకైతే పిచ్చిలేస్తాంది. ఆగే, నువ్వు ఏడవ కావు, ఏదో ఒక ఉపాయం ఆలోచించదాం గాని. ఏం చేద్దాం నర్సక్క, జర చెప్పు, నువ్వు పెద్ద మనిషివి, నిన్ను అడిగితే తెలుస్తుంది ఏదనేదని ఇటు వచ్చిన. అవునరా రాజు, ఇప్పుడు ఆ పోరికి ఇష్టమే, ఈ పొలగానికి ఇష్టమే, కానీ వాళ్ళ ఇంట్లో చెప్పడానికి ఆ పుల్ల భయపడుతుంది. మీకేమో మీ పోరడు చెప్పేసిండు. అవునవును, మరి నేను పోయి మాట్లాడాలారా ఒకసారి గిసొంటి సంగతి అంటే వాడేమంటాడో. అదే నర్సక్క, నువ్వు ఒక్కదాన్ని పోతే వాడెంత కైక్కుమంటాడో కదా. మరి ఏం చేద్దాం రా? మరి వాళ్ళ కులపుల్లకి చెప్పి వినిపించి మాట్లాడదామా? అదే కానీ మనది మనం బయట వేసుకున్నట్టు కాదా నర్సక్క? ఊరంతా తెలుస్తుంది. వాళ్ళు ఒప్పుకోకపోతే ఇజ్జత్ పోతుంది. పోరి గురించి అంత బయటపడి పోరిని మళ్ళీ ఎవరైనా చేసుకుంటారా? అరే, ఆ పోరిని కొడుకే చేసుకుంటాను బట్టి ఇంకా మళ్ళీ ఎవరో చేసుకుంటే ఎక్కడదే. కాదు నర్సక్క, నువ్వు ఒకసారి పోయి మరే వాళ్ళు పెళ్ళమ్మ కూడా వచ్చిర్రు, వాళ్ళ కొడుకట గిట్ల పోయి చెప్పిండట నీ బిడ్డ చేడిసిందట, మరి ఇద్దరికి పెళ్ళి రాదు సప్పుడేక, ఇయ్యాల రేపు కులాలు ఎవరు యూత్తుర్రు, మరి మాట్లాడుకొని రాదు అని అన్నాక వాళ్ళు ఏమంటారు? సరేరా, నేను మల్లక్కని తీసుకొని పోతా. మల్లక్కని తీసుకొని పోయి మాట్లాడతా. మరి మాట్లాడినాక వాళ్ళు ఏమంటారు? లేదు కాదు అని అంటారు. వాళ్ళు ఎట్లాగో నాకు తెలిసి వాళ్ళు అస్సలు ఒప్పుకోర్రా. ఇక ఒప్పుకోకపోతే ఏం చేయరు? మీరు నలుగురు మనుషులు పిలుచుకోర్రి, వాడినో నలుగురు మనుషులు పిలుచుకొని మాట్లాడుకోర్రి. పంచాయతీ లెక్క కూర్చుండబెట్టి మాట్లాడుకోర్రి. అప్పుడు ఆ పంచాయతీలో మీ పోరని అడిగిపియాలి, ఆ పోరని అడిగిపియాలి. అప్పుడు ఆ పంచాయతీలో ఆ పోర ఏం చెప్తుందో ఆ మాట బట్టి ఇక పెద్ద మనుషులు నిర్ణయం తీసుకుంటారు. అవును నర్సక్క, కరెక్టే. సరే సరే, నేను కొంచెం అయినాక పోయత్తా. మీరేం టెన్షన్ తీసుకోకుర్రి. గదే వాళ్ళు వచ్చి గిట్ల బాధపడ్డరు, గిసొంటి సంగతి అని వాళ్ళు ఎడతారు. అద్దన్న కూడా పోరడు ఇంటలేడు, మరి మీ పొల్లు ఇంటలేదు కదా, మరి ఏం చేద్దాం అనేది అని అడిగిర్రు వాళ్ళు అని చెప్పు. సరే సరే, చెప్తా తీరా. ఒకసారి అయితే నేను పోయి మల్లక్కని తీసుకొని పోయి మాట్లాడత్తా. ఇక తర్వాత వాళ్ళు ఒప్పుకోరు, ఎట్లాగో ఒప్పుకోకపోతే నలుగురిలో పిలిచి మాట్లాడుకోర్రి. ఇక అప్పుడు ఆ పోరు ఏం చెప్తుందో, ఆ పోరు కరెక్ట్ చెప్తే నలుగురు పెద్ద మనుషులు కూడా అయ్యో ఇష్టపడుతురు కదా చేసేద్దామని అంటారు. ఇక ఆ పోరిని వాళ్ళు ఏదైనా బయట భయపట్టించి ఆ పొల్లకు మీ ఓన్దికు మాట్లాడకపోతే ఇక తమ పొల్లకు మీ ఓన్కి ఏం సంబంధం ఉండదు. అంతే నర్సక్క. సో చూసిరు కదున్నా మన వీడియో, ఈ రోజు వీడియో ఇదే అన్నమాట. ఇక తర్వాత నేను పోయి వాళ్ళ ఇంట్లో మాట్లాడతా. వాళ్ళ ఇంట్లో మాట్లాడాక వాళ్ళు ఏమంటారు, తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.